వెల్కమ్ టు అవర్ ఛానల్. మన సీసీఎస్ ఎక్కువ మంది అయితే చాలా కామెంట్స్ అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించి కొద్ది కామెంట్స్ అయితే పిక్ చేసి వాటి గురించి ఈరోజు ఆన్సర్ ఇస్తాను. మిగతా కామెంట్స్కి నెక్స్ట్ అలా వీడియో చేస్తాను. మిగతా అన్నిటికీ ఆన్సర్ అయితే ఇస్తాను అనమాట. ఈరోజు వీడియోలో కొద్ది కామెంట్స్కి మనం ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే ప్రెజెంట్ అప్రెంటిస్‌షిప్ అవుతుంది. అప్రెంటిస్‌షిప్ డిసెంబర్లో లేకపోతే అక్టోబర్లో లేకపోతే ఇంకా ఇలాంటి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. ఓకే, జనవరిలో అవుతుంది, ఫిబ్రవరిలో అవుతుంది, డిసెంబర్లో అవుతుంది, నవంబర్లో అవుతుంది, నేను ఎలిజిబుల్ అవుతున్నా, నోటిఫికేషన్ లేట్ అయితే బెటర్ కదా అన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ మాకు నోటిఫికేషన్ ర్యాంక్ వచ్చేస్తే మాకు లాస్ అని. చూడండి, అప్రెంటిస్‌షిప్ అనేది మనకున్న ముందు చాలా రోజుల నుంచి చాలామంది చేసి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని ఏజ్ అయిపోతుంది వాళ్ళకి. ఓకే, ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టుగా ఉన్నారు. మనకి ప్రతి నెల కూడా ఎవరో ఒక అప్రెంటిస్‌షిప్ అనేది బయటకు వస్తూనే ఉంటారు. దానికైతే మీ విధంగా మీ ఆర్గ్యుమెంట్ ప్రకారం అయితే అసలు నోటిఫికేషన్ అనేది ఎప్పుడూ రాకూడదు ఆ విధంగా ఇది. ఎందుకంటే ఒక నవంబర్లో రిలీజ్ అవుతాడు, ఒకడు మనకి జనవరిలో రిలీవ్ అవుతారు, ఒక ఫిబ్రవరిలో. అలా మన సంవత్సరం పొడిగిన ప్రతిరోజు ప్రతి డేట్లో ఎక్కడొక దగ్గర రిలీవ్ అవుతూనే ఉంటారు. వాళ్ళందరి కోసం స్పెషల్గా నోటిఫికేషన్ లేట్ అయితే బెటర్ అని కోరుకోవడం అనేది దానికి అసలు అర్థం లేదనమాట. కాబట్టి నోటిఫికేషన్ అనేది రావాల్సిన టైంకి 90% ఛాన్స్, ఓకే, 90% ఛాన్స్ అనేది అక్టోబర్లోనే ఉంది. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని ఏం లేదు. ఓన్లీ 10% కొద్దిగా లేట్ అయితే అవ్వచ్చు. అందుకే నేను 100% అని చెప్పడం లేదు. 90% ఛాన్స్ అయితే ఉంది అక్టోబర్లోనే రావడానికి. కాబట్టి ఈ కామెంట్కి అసలు అర్థం అనేది లేదనమాట. ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు. 2015, 13, 14 అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మన ఛానల్లో. చాలామంది వాళ్ళంటి వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అన్నట్టుగా, వాళ్ళు వేగంగా వస్తే బెటర్ అన్నట్టుగా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. మీరేమో లేట్ అయితే బెటర్ మాది అవ్వలేదు అంటే ఇద్దరు వేరే వేరే యాంగిల్లో ఆలోచిస్తున్నారు అనమాట. ఓకే, కానీ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావాలో కొందరికి ఏది జరిగినా సరే కొందరికి లాస్, కొందరికి బెనిఫిట్ ఉంటుంది. ఒకవేళ మీకు ఈ సంవత్సరం లేకపోతే నెక్స్ట్ ఇయర్ అనేది తప్పకుండా ఉంటుంది అనమాట. కాకపోతే ఎన్ని పోస్టులు ఉంటాయి, ఇన్ని వస్తాయా, కొద్దిగా వస్తాయా అనేది చూసుకోవాలన్నమాట. ఈసారి రాసిన వాళ్ళు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఏ జోను ఎక్కడ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, నేను ఎలా చదువుతున్నాను అవన్నీ బేస్ చేసుకొని అప్లై చేయాలన్నమాట. వాటన్నిటి గురించి నేను వీడియో తర్వాత నోటిఫికేషన్ వచ్చిందో చేస్తాను. ఓకే, కాబట్టి ఈసారి సీసీఎస్ అలర్ట్గా ఉండాలన్నమాట. ఓకే, సపోజ్కి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మనం ఎలా ఎలిజిబిలిటీ అవుతామంటే, సపోజ్కి మన కింద నోటిఫికేషన్ వచ్చిన డేటా బట్టి నేను చెప్తున్నాను. 2018 నుండి కూడా ప్రతి నోటిఫికేషన్కి 1 మంత్ అనేది రిలీజ్ అయిన డేట్ నుండి టైం ఇస్తున్నాను. సపోజ్కి ప్రతి నోటిఫికేషన్ మీరు చూడండి, మ్యాక్సిమం 1 మంత్ అనేది గ్యాప్ ఉంటుంది. ఓకే, సపోజ్ నేను ఇస్తాను చూడండి, గ్రూప్ డి నోటిఫికేషన్ ఒకవేళ 9/10/2024. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, నిజం కాదు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకవేళ ఈ తేదీని వస్తే ఏ తేదీ వరకు మనకి ఎన్నో తేదీ వరకు మన సర్టిఫికేట్ వ్యాలిడేట్ అవుతుంది అనేది నేను చెప్తున్నాను. 9/10/2024 మనకు వచ్చింది అనుకోండి సపోజ్ నోటిఫికేషన్. ఆ రోజు రిలీజ్ అయితే ఆన్లైన్ అప్లికేషను కరెక్ట్గా ఆ రోజు నుండి 1 మంత్ టైం ఉంటుంది. అంటే ఇప్పుడు 8/10/2024 వరకు ఈ టైంలో మనకి అప్లికేషన్ అనేది ఆన్ అండ్ ఆఫ్ అనేది ఆ రోజు వరకు ఉంటుంది అనమాట. ఆ తేదీలోకి మనం అప్లై చేయలేకపోతే మనము ఎలిజిబిలిటీ అవ్వమన్నమాట. ఓకే, అంటే మనకు సర్టిఫికేట్ అనేది రావాలన్నమాట. సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ మనము సర్టిఫికేట్ రాకపోయినా సరే మనకి ఏఐటీటీ ఎగ్జామ్ ఇస్తే సరిపోద్ది అనమాట. యాజ్ పర్ 2018-19 నోటిఫికేషన్ ప్రకారం అప్పుడు వాళ్ళు ఏంటంటే సర్టిఫికేట్ లేకపోయినా పర్వాలేదు, మీరు ఏఐటీటీ ఎగ్జామ్కి అటెండ్ అయ్యి ఉంటే చాలు అన్నట్టుగా ఇచ్చారనమాట. అందుకే మనకి 109, 110 బ్యాచ్కి మనకి 2019 నోటిఫికేషన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసినా కూడా లాస్ట్లో మనకి పీకేయడం జరిగింది ఈ కారణం వల్ల. ఎందుకంటే వాళ్ళు 2019లో 4వ తేదీ 12వ తేదీ 12వ తేదీ 4వ నెల 2019 వరకు వాళ్ళు టైం ఇచ్చారనమాట. అయితే వీళ్ళు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనేది ఎండ్ డేట్, మనము జాయిన్ అయిన డేట్ ఎండ్ డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ ప్రకారం వీళ్ళు అప్లై చేస్తారు. కానీ మనకి వీళ్ళు ఏఐటీటీ ఎగ్జామ్ ఎప్పుడు రాశారంటే నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయింది 4వ నెల 12వ తేదీన. అయితే వీళ్ళు 5వ నెల ఏఐటీటీ ఎగ్జామ్ రాశారు. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఇన్ఎలిజిబిలిటీ అయ్యారు. ఎందుకంటే వీళ్ళు నోటిఫికేషన్ డేట్ లోపు ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేదు. హాల్ టికెట్ కానీ ఏదో ఒకటి మీరు దగ్గర ఉంచుకొని ఆధారం చూపించుంటే మీకు మాత్రం వాళ్ళకి అయింది. కాకపోతే అప్పుడు ఏఐటీటీ అనేది ఇప్పుడులా కాదు కాబట్టి అప్పుడు సంవత్సరానికి 2 సార్లు జరిగేది పాత విధానంలో. ఓకే, నవంబర్లో ఒకసారి ఇప్పుడు జరిగేది, అక్టోబర్లో, నవంబర్లోనే. ఇంకోటి ఏప్రిల్లోనా మేలోనా కొన్నిసార్లు లేట్ అవ్వడం వల్ల జూన్లోనే కూడా జరిగేది పాత రోజుల్లో. అప్పుడు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి అలా లాస్ అయిపోవడం జరిగిందనమాట. అది డీజీటీ తప్పు అనమాట. రైల్వే తప్పు పెట్టే పరిస్థితిలో లేదు. డీజీటీ అలా చేయడం వల్ల మనకి లాస్ అవ్వడం జరిగిందనమాట. డీజీటీ అప్పుడు ఎందుకు అలా చేసిందో తెలియదు. ఓకే, ఇదనమాట దీనికి ఆన్సరు. ఈ ఆన్సర్కి మీకు సమాధానం వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఈ అప్రెంటిస్‌షిప్ అనేది ఎప్పుడైనా కంప్లీట్ చేసినా సరే మనకి నెక్స్ట్ ఎవరో ఒక రిలీవ్ అవుతూనే ఉంటారనమాట. దీని గురించి ఆలోచించాల్సిన పని ఏం లేదు. ఈసారి రాకపోతే నెక్స్ట్ ఇయర్ మనము ముందు వెయిట్ చేస్తున్న సీనియర్స్ అందరికీ ఒక లైన్ అనేది క్లియర్ అయితే మనకు కొద్దిగా బెనిఫిట్ అనేది మనకి నెక్స్ట్ ఇయర్ అనేది ఉంటుంది అనమాట.
ఇంకా అందరికి రాకపోయినా నెక్స్ట్ ఎవరైతే ఈసారి అంటే ఉండిపోతారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అంటే రాయడానికి వస్తారు మళ్ళీ మీతో కూడా. ఓకే, మనకు కొద్దిగా లైన్ అనేది క్లియర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అనేది ఏటీటీ ఎగ్జామ్ రాసిన వారికి ఏమైనా బెనిఫిట్ ఉంటుందో అనేసి అడగడం జరిగిందనమాట. ఓకే, ఏటీటీ ఎగ్జామ్ రాసిన వారికి అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, వాళ్ళు ఏ ఉద్దేశంతో అడిగచ్చు అంటే ప్రాక్టికల్తో ఈ మధ్యన రిలీవ్ అయ్యారు కదా, అంటే ప్రాక్టికల్ మార్క్స్తో మనకి పర్సంటేజ్ చేసి పంపించేస్తున్నారు. ఒకప్పుడు మనకి ఐటీఐ లాగే థియరీ ఎగ్జామ్ అనేది సిబిటి సెంటర్ అనేది సేమ్ ఆన్లైన్ సెంటర్ అనేది సిబిటి ఎగ్జామ్ జరిగేది. థియరీ ఎగ్జామ్ రాసి దాని తర్వాత ప్రాక్టికల్ అనేది ఇప్పుడులాగే సేమ్, కానీ ఏటీటీ ఎగ్జామ్ అనేది అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. 2021 నుండి అనుకుంటాను, 2022 నుండి అనమాట. 2022 నుండి మనకి జనవరి నుండి అనుకుంటాను ఇది తీసేయడం జరిగింది. ఓకే, ఆల్రెడీ దీనికి మనకి వాళ్ళు ఎంఎస్డి మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీస్ మెమరాండంలో చేసిందంటే ఏంటని చెప్పిందంటే, ఆల్రెడీ ఐటీ స్టూడెంట్స్ ముందు మనం ఐటీ చేసి ఉంటాం కదా, దానిలో మనం ఆల్రెడీ అన్ని ఎగ్జామ్స్ ఇచ్చాము కాబట్టి అవన్నీ బేస్ చేసుకుని మళ్ళీ 1 year ఈ సంవత్సరం కూడా ఎందుకు ఎగ్జామ్ ఇవ్వాలి, ఆల్రెడీ మేము రాసి వచ్చాం కదా అని చెప్పడం జరిగింది అనమాట. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు తీసేయడం జరిగింది. కాబట్టి మనకి స్పెషల్గా అయితే రైల్వేలు వీళ్ళకి వాళ్ళు కానీ ఎటువంటి బెనిఫిట్ అనేది లేదు, ఇది మాత్రం మర్చిపోండి. ఓకే, బెనిఫిట్ అనేది ప్రస్తుతానికి అయితే లేదు. వాళ్ళు రైల్వే బోర్డు ఏంటని చెప్పింది 1/3 మనకి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు టాలెంట్ బట్టి అక్కడ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ స్టాఫ్ అనేది వాళ్ళకి మార్కులు అనేది వేస్తారు, అది మాకు సంబంధం లేదు. ఓకే, అది మనకి మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ వేరు, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ వేరు. మనకి బోర్డు అనేది సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తుంది. ఓకే, మనం ఎక్కడైనా అప్రెంటిస్‌షిప్ చేస్తాం, కొంతమంది టాటాలో చేస్తారు, కొంతమంది ఇస్రోలో చేస్తారు, కొంతమంది డిఆర్డిఓలో చేస్తారు, కొంతమంది ప్రైవేట్ కంపెనీలో చేస్తారు, కొంతమంది రైల్వే చేస్తారు. ఈ సర్టిఫికేట్లన్నీ ఓకే, కాకపోతే మనకి రైల్వేలో చేయడం వల్ల బెనిఫిట్ ఉంది కాబట్టి మనం ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నాం. ఓకే, కాబట్టి మనకి ఎంత పర్సంటేజ్ ఉన్నా సరే వాళ్ళకి బెనిఫిట్ అనేది ఉంటుంది. పర్సంటేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలాగైనా బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు కాబట్టి. మనం ఇన్ని ఎగ్జామ్ రాసినా సరే ఆ లాస్ అనేది మనం భరించాలి అనమాట. మనం చేయలేమా? ఓకే, వాళ్ళకి చాలా బెనిఫిట్ అనమాట. ఎందుకంటే మనము ఎన్ని మార్కులు రాస్తే కానీ అందులో కట్ అయ్యి మనకి ఆ మార్కులు వస్తాయి, వాళ్ళకి డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఓకే, డైరెక్ట్గా యాడ్ అయిపోతాయి. సపోజ్ 30 మార్కులు రావాలంటే ఓకే, 30 మార్కులు వాళ్ళకి 90% వస్తే 30 మార్కులు యాడ్ అయిపోతాయి. ఒకటికి 25% ఉంటుంది, వాడికి 25 మార్కులు యాడ్ అవుతాయి. అదే వాడు మాత్రం 5 మార్కులు యాడ్ అవ్వాలంటే వాడు మినిమం ఒక 12 మార్కులు తేవాలి, 12-13 మార్కులు తేవాల్సి ఉంటుందేమో. అంటే నేను జస్ట్ అలా అంతనే చెప్పేస్తున్నాను, ఈ లెక్క కరెక్ట్గా తెలియదు. ఒక 12-13 మార్కులు తేవాల్సి ఉంటుందేమో అని నాకు డౌట్ అనమాట. అప్పుడు కానీ 5 మార్కులు యాడ్ అవ్వవు, ఎందుకంటే అది 2/3 సిబిటి నుంచి మనం సంపాదించిన కట్ అయితే మనకు 1/3 అనేది డైరెక్ట్గా వచ్చేస్తాయి కాబట్టి దానికి లింక్ ఉండదు అనమాట. కాబట్టి ఈ తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు కూడా జోన్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేయాలన్నమాట. ఓకే, తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు మాత్రము హెవీ జోన్స్కి అప్లై చేయొద్దు, బుక్ అయిపోతారు, ఎందుకు పనికి రాకుండా పోతారు. ఎందుకంటే మీరు ఎన్ని మార్కులు తెస్తే కానీ ఆ మార్కులని కట్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే 2/3 కాబట్టి మీకు వచ్చిన మార్కులు 2/3 కట్ చేస్తారు. ఇవైతే డైరెక్ట్గా 1/3 కాబట్టి మనకి వచ్చిన పర్సంటేజ్ 90 వస్తే 30 యాడ్ అయిపోతాయి, 75 వస్తే 25 యాడ్ అయిపోతాయి. ఇలా డైరెక్ట్ యాడ్ అవుతాయి. కానీ అవి మనం తర్వాత 2/3 సిబిటి మార్క్స్ అనేవి కొద్దిగా మనం చూసుకొని పెట్టాలన్నమాట. కాబట్టి ఆ విధంగా ఇలా చేసిన వాళ్ళు కొద్దిగా లాస్ అనేది ఉంటుంది అనమాట. దానికి మనమే చేయలేము. రైల్వే కూడా దీని గురించి కొద్దిగా ఆలోచిస్తే బెటర్ అనమాట. ఎందుకంటే పాత వాళ్ళకి కొంతమందికి 50%, 55-60% కూడా ఉందన్నమాట. వాళ్ళకైతే చాలా దారుణం వాళ్ళ పరిస్థితి. వాళ్ళు అసలు ఎన్ని మార్కులు సంపాదించిన ఏదో టాపర్లకు చదివితే తప్ప వాళ్ళకి మామూలు వాళ్ళు చదివితే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ అనేవి ఉండవు. కాబట్టి ఇది ఆలోచించాలన్నమాట కొద్దిగా రైల్వే కూడా. కాబట్టి దీన్ని మనమే చేయలేము. స్పెషల్ బెనిఫిట్ అనేది ఏది ఉండదు, డైరెక్ట్ చెప్తున్నాం చూడండి. ఎవరైనా మీ పర్సంటేజ్ ఎంత ఉంది, మీరు ప్రాక్టికల్ చేసారా, ఏటీడీ చేసారా, ఎటు సంబంధం లేదు, టోటల్ పర్సంటేజ్ ఎంత ఉంది, అందులో మీకు ఎంత యాడ్ అవ్వాలి, 1/3 యాడ్ అయిపోతాయి. ఓకే, ఇంకా 60% ఉన్నా, 70% ఉన్నా, 90% ఉన్నా, సర్టిఫికేట్లో ఎంత శాతం ఉందో ఓవరాల్ నుండి ఎంత పర్సంటేజ్ ఉందో అంత యాడ్ అవుతాయి అనమాట. ఓకే, దీని గురించి కూడా ఆలోచించాల్సిన పని ఏం లేదు, అది ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి మనము దానికి చేయలేము అనమాట. నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఇంకో క్వశ్చన్ కూడా చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు. మన వీడియోస్ చూడడం వల్ల మిగతా కంపెనీల్లో అప్రెంటిస్‌షిప్ చేస్తే మనకి సిసిఎస్ కిందకు వస్తుందని అడుగుతున్నారు అనమాట. ఇంకొంతమంది ఆర్టీసీలో చేస్తే ఎలిజిబుల్ అవుతామని కూడా అడుగుతున్నారు. ఓకే, డైరెక్ట్గా చెప్తాను చూడండి. సిసిఎస్ అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిసెస్, అంటే అప్రెంటిస్‌షిప్ చేసిన ప్రతి ఒక్కరు కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్. మీరు టాటాలో చేసినా సరే, ప్రైవేట్ కంపెనీలు చేసినా కూడా మీరు అందరూ ఒకటే. కానీ రైల్వే సిసిఎస్ వేరు. రైల్వే సిసిఎస్ అంటే రైల్వే అనే ఇండస్ట్రీలో, అంటే రైల్వే అనే సంస్థలో మీరు ఎవరైతే అప్రెంటిస్‌షిప్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. మిగతా వాళ్ళు ఎలిజిబిలిటీ రైల్వే సిసిఎస్ కింద వరకు రాదు.
ఎవరైతే రైల్వే సీసీఎస్ ఉంటారో వాళ్ళకి 20% రిజర్వేషన్ అనేది వస్తుంది, మీకు రాదు. ఓకే, ఎట్టి పరిస్థితులు అనేది ఇక్కడ మీరు ఆల్రెడీ ప్రూఫ్ కూడా చూడొచ్చు అనమాట. నోటిఫికేషన్లోనే 2018-19 మీకు డిస్ప్లే అంటే చూడొచ్చు. వాళ్ళు ప్రతి చోట కూడా డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు అనమాట. సీసీఎస్ ఇన్ రైల్వేస్ అంటే రైల్వే ఎస్టాబ్లిష్మెంట్లో ఎవరైతే అప్రెంటిస్‌షిప్ చేస్తారో వాళ్ళు మాత్రం మేము రైల్వే సీసీఎస్ కింద మేము పరిగణలోకి తీసుకుంటామని. కాబట్టి మీరు దీని గురించి పెద్ద ఆలోచించాల్సిన పని ఏం లేదు. ఈ క్వశ్చన్ చాలా మంది ఆన్సర్ తెలిసి ఉంటుంది, కానీ కొంతమందికి తెలియదు కాబట్టి కొద్దిగా మనకి ఆశ ఉంటుంది కాబట్టి ఏదైనా ఛాన్స్ ఉందో లేదని అడుగుతుంటారు. ఓకే, డైరెక్ట్గా చెప్తాను చూడండి. రైల్వే సీసీఎస్కి సంబంధించి రైల్వేలో ఎవరైతే అప్రెంటిస్‌షిప్ చేస్తారో వాళ్ళే రైల్వే సీసీఎస్. మిగతా వాళ్ళు ఎక్కడ మీరు ఆర్టీసీలో చేయండి, డిఆర్డీఓలో చేయండి, ఇస్రోలో చేయండి, ప్రైవేట్ కంపెనీలో చేయండి, ఎక్కడ చేసినా కూడా మీకు జీరో నాలెడ్జ్ అంటే జీరో బెనిఫిట్ అన్నమాట. మీకు ఏ బెనిఫిట్ ఉండదు. మీకు అప్లై అంటే 20% రిజర్వేషన్ అనేది అప్లై అవ్వదు. రైల్వే ఎందుకు ఇస్తుందంటే వాళ్ళు రైల్వే సర్వీస్ చేశారు కాబట్టి దానికోసం రైల్వే వాళ్ళకి చిన్న వాళ్ళకి ఇచ్చిన ఒక కాంపెన్సేషన్ లాంటిది అనమాట. ఓకే, వాళ్ళు మనకి అంత రైల్వే కొంత సర్వీస్ చేశారు కాబట్టి ఒక కాంపెన్సేషన్ కింద నష్టం వాళ్ళకి ఎంతో కొంత టైం అనేది కొంత నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళని కొద్దిగా శాంతపరచడానికి ఈ విధంగా ఒకప్పుడు ఫ్రీ ఇచ్చేవారు జాబ్ అనేది జీఎం పవర్ ద్వారా. అయితే అది 2014 పీకేశారు. అవన్నీ అందరికి తెలిసిందే, అది ఆల్రెడీ వీడియో కూడా చేశాను. కాబట్టి దీనికి సంబంధించి వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది అనుకుంటున్నాను, ఉంటే చూడండి అనమాట. అది కాబట్టి మనకి ఎక్కడ అప్రెంటిస్‌షిప్ చేసినా సరే వచ్చేద్దాం అనుకోవడం మంచిది కాదు. ఓన్లీ రైల్వేలో చేయడం వల్ల మనకు 20% రిజర్వేషన్ అనేది వస్తుంది. అదేనా గ్రూప్ డీకి మాత్రమే ఇస్తారు, ఇంకా ఎందులో కూడా ఎవరు యాజ్ పర్ నోటిఫికేషన్. తర్వాత చూడండి, ఒకరు ఎంత దారుణంగా కొంతమంది కామెంట్ చేస్తున్నారంటే చాలా చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. ఇది దీనివల్ల మీద సీసీఎస్ కూడా నష్టపోవడానికి ఛాన్స్ ఉంది. ఏంటవి అంటే మీరు పెట్టిన వీడియోస్ అన్ని ఫేక్. ఓకే, మీ వీడియోస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తీయండి, ఈ వీడియోస్ ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు చాలా నెగిటివ్గా వీడియోలు చేస్తున్నారు అన్నట్టుగా చేస్తున్నారు అనమాట. ఈ నెగిటివ్గా ఎక్కడ వీడియోస్ చేసినా నాకైతే ఎక్కడ అర్థం అవుతుంది. మీరు ఉన్న ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను అనమాట. ఓకే, నేను కిందసారి యాప్కి అప్లై చేశాను, వచ్చిన పీడిఎఫ్లే నేను వీడియోలో పెట్టేశాను డైరెక్ట్గా, అన్నిటితో ఆర్టీ నెంబర్తో సహా మొత్తం అన్నిటితో ఉంది, మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఓకే, దాన్ని కూడా ఫేక్ అనేది అంటున్నారు. అంటే వాళ్ళు నిజాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సపోజ్ మీకు తక్కువ మార్కులు వస్తే మీకు ఈసారి జాబ్ రాదు అని నేను అలర్ట్ చేస్తున్నాను, వాళ్ళు దాన్ని వాళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనమాట. దానివల్ల ఇలా చెప్తున్నారు. ఎందుకంటే అది వాళ్ళకి చాలా కష్టంగా ఉందన్నమాట. దాన్ని కూడా వాళ్ళు కష్టం అనుకుంటున్నారంటే మనం దానికేం చేయలేం. ఎందుకంటే నిజమే, నేను చెప్పింది నిజమే కదా. అలర్ట్గా ఉండండి, ఈసారి కాంపిటీషన్ భారీగా ఉంటుందంటే మీరు చూస్తారు. ఒకవేళ మీరు నమ్మకండి అనమాట, మీరు చూస్తారు తర్వాత ఏ విధంగా కాంపిటీషన్ ఉంటుందని. వాడు ఒకవేళ 30,000, 40,000, 50,000 తీస్తే అప్పుడు మీ అందరికీ ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉంటారో ఈ బ్యాచ్ అందరికీ తెలుస్తుంది అనమాట, ఇన్ని మార్కులు ఉన్నాయి అని. అంటే ఇన్ని మార్కులు వచ్చాయి, అతను చెప్పింది రైట్ అని. ఓకే, ఇంకొక అతను ఎలా కామెంట్ చేస్తున్నావు అంటే 2019 నోటిఫికేషన్లో 5 మార్క్స్ వచ్చిన జాబ్ వచ్చింది, నువ్వు మాత్రం కట్ ఆఫ్ ఎక్కువ అంటున్నావు, ఏంటి అలా ఎందుకు అలా చెప్తున్నావు అని అడుగుతున్నారు అనమాట. ఓకే, కింద నోటిఫికేషన్ ఎందుకు 5 మార్కులు జాబ్ వచ్చిందో చాలా వీడియోలో చెప్పాను. ఎందుకు ఈసారి అలా ఉండదో కూడా నేను వీడియోలో చెప్పాను. ఎంత చెప్పినా కూడా ఇలా కామెంట్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. వీళ్ళకి అసలు వీడియోలో అర్థం అవటం లేదా, లేకపోతే పూర్తి చూడటం లేదా, మధ్యలో చేసి వచ్చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. నేను చెప్తున్నాను చూడండి, 2019లో అప్లై చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది, ఎవరికి రైల్వే అప్రెంటిస్‌షిప్ చేసిన తర్వాత ఇలా అప్లై చేయాలని తెలియదు. అందుకే ఇప్పుడు చాలామంది అలర్ట్గా ఉన్నారు వచ్చిన నోటిఫికేషన్ అప్లై చేయడానికి. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే అప్లై చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి చాలా తక్కువ మంది 2019లో అప్లై చేసి వదిలేశారు. వాళ్ళు 2022లో ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళకి ఎంతమంది అప్లై చేశారు, వాళ్ళు మాత్రం ఒక పోస్టుల కన్నా తక్కువ మంది అప్లై చేశారని ఇది వచ్చింది మనకి. ఓకే, రైల్వే ఉన్న 20,000 కన్నా తక్కువ మంది 18,000 అంతమంది చేశారని ఒక వీడియో అయితే వచ్చిందనమాట. అది రైట్ కాదు నాకు తెలియదు, చెప్తున్నాను మామూలుగా. వాళ్ళకి అవేర్నెస్ కూడా లేదు, ఏ చదివితే మార్కులు వస్తే తెలియదు. పోస్టులు కూడా చాలా ఎక్కువ వచ్చాయి. ఇన్ని కారణాలు ఉన్నాయి వాళ్ళకి 5 మార్కులు జాబ్ రావడానికి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఇంకోటి చూడండి, వాళ్ళకి ఇలా 2022 నుండి మనకి పర్సంటేజ్ బేస్ మీద మార్కులు వేస్తున్నారు, అంటే ప్రాక్టికల్ బేస్ మీద. వాళ్ళకి అప్పుడు లేదు, ఏటీటీ ఎగ్జామ్ రాసిన వాళ్ళంతా అప్రెంటిస్‌షిప్ చేసి ప్రాక్టికల్ చేసి తర్వాత ఎగ్జామ్ రాసి వాళ్ళు కొంచెం మార్కులు వస్తాయి కదా, వాళ్ళు లూజ్ అవ్వరు అనమాట. ఓకే, కొద్ది మార్కులు వస్తే 75, 80 ఎంతో వస్తాయి. 60, 50 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ మంది 60, 65, 70 వచ్చిన వాళ్ళు ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ రాయాలి కాబట్టి వాటి నుండి వస్తాయి కాబట్టి. అలా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ కారణాలు ఉన్నాయన్నమాట. మీరు ఇప్పుడు దానికి లింక్ చెప్పడం అనేది ఎంత కామెడీగా ఉందంటే అసలు దానికి అసలు
మినిమము ఇదే లేదనమాట. ఓకే, కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి మీరు. సిసిఎస్ ఈసారి ఇన్ని కారణాల వల్ల కాంపిటీషన్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు పెరగదు అనేది ఆల్రెడీ నేను చాలా వీడియోలు చెప్పాను. చూడకపోతే చూడండి. మీరు నాకు తెలిసి పూర్తి వీడియో చూడకపోయి ఉంటారు. ప్రతిదీ వీడియో చూస్తేనే మీకు అన్నీ తెలుస్తాయి అనమాట. ఇలా మధ్య మధ్యన వీడియో చేస్తే ఏమీ అర్థమవుతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గుర్తుంచుకోవాలి. మిగతా కామెంట్స్కి మిగతా వీడియోలో నేను చేస్తాను. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనము ఇంకో వీడియో చేద్దాం అనమాట. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అయితే చేయటం లేదు. మనకి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి.